టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భగవత్ కథల్ని వినటం వల్ల మనిషికి జరిగే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మలో నేను దాసీపుత్రుణ్ణి. అందరిళ్లలో అమ్మ పనిచేస్తూ ఉండేది. అలా పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండేది. ఒకనాడు ఒక ఊళ్ళో గ్రామంలో కొంతమంది సాధువులంతా ఒక చోట కూర్చొని అక్కడే ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు నాకు 5 ఏళ్ళయా అని చెప్తున్నాడు నారదుడు. ఆ 5 ఏళ్ల ప్రాయంలో వాళ్ళు చెప్పే మాటలు ఏదో వింటూ ఆడుకుంటున్నా. చిన్నపిల్లవాడిని కదా అని వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన శేషప్రసాదాన్ని ఆ ఋషులు నాకు పెట్టారు, ఆ మహానుభావులు పెద్దలు. అవి తిన్నాను. అలా 4 మాసాలు గడిచింది. ఆ ఋషీశ్వరులంతా వెళ్ళిపోయారు, నన్ను ఆశీర్వదించారు. చిన్నపిల్లవాడిని కదా. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఒక పాము కాటకి తన తల్లి చనిపోయినట్టుగా చెప్తాడు నారదుడు. పాము కాటేసింది, తల్లి చనిపోయింది. ఎలా నేను ఇప్పుడు అవ్వాలి అని అక్కడే ఏడుస్తూ అలా అడుగులు పడి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మహానుభావులు చెప్పిన కథలు స్మరించా. బాగా ఏడుపు ఆగట్లేదు, అమ్మ గుర్తొస్తుంది. అలా దుఃఖిస్తున్న సందర్భంలో ఒక్కసారి తడుక్కున నా మదిలో ఒక రూపం ఆవిష్కరించింది. ఆ పరంధాముని యొక్క రూపం కనపడింది నాకు. మళ్ళీ ఆ స్వామి కనపడి మాయమైపోయాడు. వెంటనే ఏడిచాను, నాకు కావాలి, మళ్ళీ నేను చూడాలని ఏడిస్తే అశరీరవాణి ఆకాశం నుంచి కొన్ని మాటలు వినపడ్డాయి. ఒరే నాయనా, నువ్వు ఆ మహానుభావుల యొక్క మాటలు విన్నావు 4 మాసాలు, వారి శేషప్రసాదాన్ని తిన్నావు, దానివల్ల నీకు నేను ఒకసారి కనపడ్డ ఆ సంస్కారం. అయితే అది పోదు, నువ్వు నా గురించి ఆలోచించు. ఏ రూపాన్ని చూసావో ఆ రూపాన్ని తదేకంగా చూడయా, ఉత్తమ జన్మ లభిస్తుంది, నన్ను పొందుతావు అని చెప్పి ఆయన ఆ మాటలు వినపడి వెళ్ళిపోయాడయా. అప్పటి నుంచి నేను ఆ స్వామి గురించి చింతిస్తూ అలాగే జపిస్తూ శరీరాన్ని వదిలిపెట్టా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తర్వాత లభించింది నాకు ఇదిగో బ్రహ్మమానస పుత్రుడిని నేను పుట్టా. పూర్వజన్మ సంస్కారం కూడా నాకు తెలుసును అని నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. ఎవరి గురించి మనం ఆలోచిస్తామో, ఎవరి గురించి మనం జపిస్తామో వాడి వల్ల మన జన్మ సంస్కారం అవ్వాలి, మన జన్మ తరించాలి. అలాంటి పరంధాముడు కృష్ణుడయా, ఆ స్వామి గురించి కథలు రాయి అని చెప్పి పరమాత్మ యొక్క అవతార విశేషాలు వాటిని కూడా చర్చిస్తారు. 21 అవతారాలు పరమాత్మ ధరించాడు. అందులో మొట్టమొదట బ్రహ్మగారిని సృజించాడు. బ్రహ్మగారు మళ్ళీ సృష్టి చేశాడు, సనక సనన్నాదులుగా విష్ణు అవతరించాడు. ఆ తర్వాత నారదుడుగా తానే వచ్చాడు, వరాహ అవతారం. తర్వాత మళ్ళీ తానే దత్తాత్రేయుడుగా ఒక్కొక్క అవతారాన్ని సూయజ్ఞుడు, హరి అని ఒక్కొక్క అవతారాన్ని వర్ణిస్తూ రామకృష్ణాది అవతారాలని చెప్పి బుద్ధుడుగా, కల్కిగా మళ్ళీ తానే రాబోతున్నాడని చెప్పి ఆ అవతారాలు 21 అవతారాలు చెప్తారనమాట. అందులో కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతా అవతారాలన్నీ కూడా కళామాత్రమే. పరిపూర్ణ అవతారం ఏదన్నా చెప్పుకోవాలి అంటే కృష్ణావతారం. సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చాడయా స్వామి. అలాంటి ఈ స్వామి యొక్క పరిపూర్ణ అవతారం కృష్ణుడు. ఆయన గురించి వినడం అదే యజ్ఞం. వాసుదేవ పరామఖా, వాసుదేవ పరా యజ్ఞా, వాసుదేవ పరా వేదా. ఆయన కంటే మించిన వేదాలు ఏమిటాయా? ఆయనే సకల వేదాలు, ఆయనే సకల యజ్ఞాలు, అన్నీ తానే అని ఉపదేశించారు. అందువల్ల ఆ వాసుదేవుడు గురించి చింతిస్తే చాలు. ఆయనతో సముడు కానీ ఆయనకంటే అతికుడు కానీ ఎవరు లేరు. అలాంటి పరంధాముడండి ఆయన అని ఉపదేశించిన తర్వాత శమ్యాప్రాస అని బదరికాశ్రమంలో ఆ అలకనంద పక్కన ఉన్నటువంటి తీరం దగ్గర తను అక్కడ కూర్చుని భాగవత రచన చేశాడు వేదవ్యాసుడు. అలా ఈ లోకానికి భాగవతం అందింది. మరి ఆ భాగవతాన్ని చదివితే లోకంలో ఉన్న మనందరికీ ఉజ్జీవిస్తాం. అలా భాగవతాన్ని 7 రోజుల్లో ముక్తిని పొందొచ్చని చెప్పడానికి సాక్షి ఎవరు? పరీక్షిత్ సాక్షి అంటారు.
పరీక్ష నరేంద్ర సాక్షి అండి, ఆయనే వైకుంఠానికి వెళ్ళాడండి. భాగవతం వింటే వినండి భాగవతం. అయితే అంటే వింటే వెంటనే వెళ్ళిపోతామా? మీకు అంత తీవ్రతమైనటువంటి కోరిక ఉంటే వెంటనే వెళ్తారు. కానీ వెంటనే కూడా ఆయన తీసుకెళ్ళాడు, కర్మ క్షయం చేసేస్తాడు, చేసి అప్పుడు తీసుకెళ్తాడు. అంటే ఉన్ననాళ్ళు ఉంటాం, ఇంకా వెళ్ళిపోవాలన్నప్పుడు అక్కడికే తీసుకెళ్తాడు అనమాట. అలాంటిది భాగవత కథ. మీరు చెప్పండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమంది కష్టాలు వద్దనుకుంటున్నారు? మిమ్మల్ని ఏ కష్టం వద్దు అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇద్దరు ఉన్నారు అంతే, నలుగురు. ఆ కష్టం వద్దు అనుకున్నవాడు వెంటనే రెడీగా ఉంటారండి మోక్షానికి? చెప్పండి. కష్టాలు వద్దనుకుంటే నిజంగా వెళ్ళిపోతారండి, ఎవడు ఆగడు. కానీ ఎవరికి వెళ్ళాలనిపించుతుంది. విమానాన్ని చూడగానే ఇట్టించి వెళ్ళిపోతారండి. ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు 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 అని చెప్పి గొడవ చేస్తున్నట్ట వరదరాజస్వామి దగ్గర. రోజు గొడవ పెడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, దేవుడా మాట్లాడవయా అని. వాడి దేవుడితో మాట్లాడాలని కోరిక. చూసేట అర్చక స్వామి, వాము రోజు వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడే అని చెప్పి చెవులో దూదులు పెట్టుకున్నట్ట, అయినా గట్టిగా అరుస్తున్నట్ట. ఇలా కాదని వాడు వచ్చే సమయాన్ని చూసి అర్చకుడు దేవుడు వెనకాతలు దాక్కున్నట్ట. దాక్కోగానే వాడు వచ్చి దేవుడా మాట్లాడవయా అనే లోపలనే భక్త వచ్చితివా అనగానే వీడికి భయం పుట్టి పరిగెత్తేటండి. మాట్లాడాలని కోరింది వీడే, మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మాట్లాడేసరికి పారిపోయాడు. మనము అంతేనండి. దేవుడు కావాలని ఎంతమంది కోరుకుంది? అందరికీ కోరుకుంది. వస్తే నమ్ముతామా? మనం నమ్మం, విశ్వసించాం. ఆ స్థితి మనకు కలగదండి. అది ఎవరో మహానుభావులు, మన అనంత ఆళ్వాన్ అనే మహానుభావులు, ఆయన ఎంత గొప్ప ప్రేమ, వెంకటాచల మహాత్మ్యం చెప్పేటప్పుడు చెప్తా మీకు. అటువంటి గొప్ప ప్రేమ మనకి దైవం మీద ఉండాలి. అలాంటి దైవం మీద ఒక భక్తి కలగాలి అంటే ఆయన కథలు వినాలయా. ఎవరైతే ఆయన కథలు వింటారో భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్యకరమాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరమాత్మ యొక్క కథలు వినేవాడికి ఈ అవిద్య అనేటువంటి గ్రంథి ఊడిపోతుందండి. ఆ ముడి ఊడిపోవడమే కాదు, వాడికి ఉన్న సంశయాలన్నీ తొలగిపోతాయి, వాడు చేసుకున్న కర్మలన్నీ తొలగిపోతాయి. ఆ పరమాత్మ యొక్క దృష్టి అంత గొప్పదండి. అందువల్ల కథలు వినండి. ఆ కథలు వింటే యముడు కూడా దగ్గరికి రాడు. ఎందుకంటే యముడే ఈ మాట చెప్పాడు, పరిహర మధుసూదన ప్రపన్నాన్. వదిలిపెట్టేయండి పరమాత్మ యొక్క భక్తుల్ని. పరిహర మధుసూదన ప్రపన్నాన్. ఏమంటే ఎందుకు వదిలేయాలండి? వాళ్ళు తప్పులు చేశారు కదా, వాళ్ళకి మీరే కదా నాయకులు. అంటే పరిహర భగవత్ కథాసు మత్తాన్ అని కూడా ఉందండి. ఎవరైతే పరమాత్మ యొక్క కథల్లో మత్తులై ఉంటారో, ఆయన కథలు వింటుంటారో, అలాంటి వాడిని ఓ యమా నువ్వు వెళ్ళకు. యమదూతులకి యముడు చెప్తున్నాడు, ఓ యమదూతులారా విష్ణు భక్తుల జోలికి పోకండి. వాళ్ళు విష్ణు కథలు వింటుంటే అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళారా ప్రమాదం సుమా అని చెప్పాడు. అదేమిటండి, మీరే కదా ప్రభువులు అంటే, నేను కాదయా ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం. నేను ప్రభువునే. ఎవరికి? విష్ణు భక్తి లేని వారికి, విష్ణు కథలు వినని వారికి నేను ప్రభువుని. విష్ణు కథలు విని ఇలాంటి వాళ్ళకి నేను ప్రభువుని కాను, వాళ్ళకి ప్రభువు విష్ణువే అని ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యమధర్మరాజు గారు చెప్పారండి. అలాంటిది భగవత్ కథలు. ఆ కథలు వినండియా అని చెప్పి సూతుడు సౌనకాది మునులందరికీ చెప్తున్నాడు. అలాంటి కథలని బాగా విన్నవాడెవరో పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు గురించి కూడా మనం తెలుసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.